ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ దశాబ్ద కాలం పైనే కావలి సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వారు సేవలు అందించాలని కూడా ఇక్కడే ఊరు ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ సేవలకి ఒక సదుద్దేశంతో అన్నగారు డాక్టర్ పెదవాడ చాలా మంది డాక్టర్ సుబ్బారావు గారు డాక్టర్ రామస్వామి ఇలా ఒకరెడ్డి కాదు చాలా మంది డాక్టర్లు అందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు బెడ్డెడ్ హాస్పిటల్ ఐసీయూ బెడ్డెడే కాకుండా 2 ఐసీయూ బెడ్డెడ్ స్టెప్ 1 స్టెప్ 2 చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి. ప్రత్యేకంగా అభినందిస్తాను. ఈరోజు కావలి పట్టణం శరవేగంతో అభివృద్ధి అవుతాం. ఒక రామాయపట్నం పోర్టు తొందరలో పూర్తిగా వస్తుంది. ఒక పక్కన దాదాపు ఎయిర్పోర్టు, అదేవిధంగా బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 96,000 కోట్ల రూపాయలతో మన రామాయపట్నం దగ్గర చెవురు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ పని ప్రారంభమైంది. అదేవిధంగా డాక్టర్ సుబ్బారావు గారు మీ పేరు చెప్పారు. అదేవిధంగా ఈ మన సోలార్ ఎస్ఓఎల్ వాళ్ళందరూ కూడా 500 మెగావాట్స్ ఇంకా 5,000 మెగావాట్స్తో ఈరోజు సోలార్ పవర్ దీన్ని కూడా ప్రారంభం జరిగింది. కొన్ని కారణాల వల్ల పక్కన కరేడికి అది పక్కకి అంటే ఇక్కడ స్థలం అంటే సాలనేటువంటి పరిశ్రమలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కావలి పరిసరాల్లో రాబోతోంది. నేషనల్ హైవే పక్కన ఉంది. పారిశ్రామికంగా చెన్నై, బెంగళూరు, అదే విశాఖపట్నం కారిడార్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులంతా కూడా ఆకర్షించి శరవేగంతో అభివృద్ధి చెందేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా కావలి పరిసరాల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ రావడం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళందరూ కూడా ఇందా చెప్పినట్టుగా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో అప్పుడే మీరు నాణ్యమైన వైద్యం అందించాలా. అందులో ఆరోగ్యశ్రీ కూడా మీరు తొందరగా ఏర్పాటు చేసుకోవాలా. ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా తొందరగా మీరు అప్లై చేసి మా వంతు కూడా మేము కూడా సహకారం తొందరగా పర్మిషన్ కూడా ఇప్పించడానికి అందరం ఉందా కూడా డాక్టర్ రవి గారు అందరం కూడా అనుకున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇన్ని అధునాతన సదుపాయాలతో మెడికల్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ కావలిలో రావడం కావలి వాసులు అందరూ కూడా గర్వకారణం తెలియజేసుకుంటూ అందులో పద్మశ్రీ మా ఇసుకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్లో కూడా పనిచేసింది. అంటే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా అమ్మాయి బాగా తెలుసు. కాబట్టి అంటే అట్లా చెప్పి ఆయన తెలియదని కాదు వాళ్ళకి. అంటే జనరల్గా గైనకాలజీ అంటే ఎక్కువగా కొన్ని లేడీస్ సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు కాబట్టి వాళ్ళ సేవలు ఎక్కువగా అవసరం.
తెలియజేసుకుంటూ రైట్ అయినా చాలా సంతోషం. ఈరోజు వాళ్ళ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది ప్రజలు కూడా దినదినాభివృద్ధిగా మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారంతో సెలవు.